అని చెప్పేసి అందరము ఆశిస్తున్నాం. అన్న గెలుపుతోని రావాలని చెప్పేసి మంచి మెజారిటీతో గెలాలని చెప్పేసి మా యొక్క అందరి యొక్క దీవెనలు అన్నలకు ఉండాలని చెప్పేసి కోరుతున్నాం. భూమన్న నాయకత్వం. భూమయ్య గారు ఈరోజు మాన్పూర్ భూమయ్య గారు ఈరోజు నామినేషన్ వేస్తున్నాడు సర్పంచ్గా. ఇక్కడ నందిపేట గ్రామ ప్రజలందరూ కూడా అన్నయ్య గారిని దీవించి భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి అందరం కోరుకుంటున్నాం. ఈరోజు విజయవంతంగా ఇలా మేమందరం కూడా నామినేషన్ వేసినందుకు వచ్చినాము. అన్న సేవ స్వచ్ఛందమైన సేవలో భాగంగా అందరికి తెలుసు. ఇక్కడ నందిపేట గ్రామ ప్రజలకు కూడా అన్నగారిని అందరూ ఆస్వాదించి ఈరోజు అన్నగారికి భారీ మెజార్టీతో అందరూ కూడా గెలిపించవలసిందిగా మేమందరం కూడా కోరుకుంటున్నాం. ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలో భూమయ్య సార్ ఏమేమి చేశారు, 2 మాటలు చెప్పండి. అన్నగారు నిజామాబాద్ జిల్లాలోని అన్ని గ్రామాలలో కూడా అన్నకు తెలిసిన వాళ్ళే కానీ అన్నగారు వాళ్ళకి తెలిసిన వాళ్ళే కానీ ఆర్థికంగా చాలామంది పేదలకే కానీ అట్లాగే అకాల వర్షం కురిసిన వాళ్ళకే కానీ ఏదైతే వాళ్ళకు ఇల్లు కూలిపోయిన వారికి కూడా రైతు సహకారం చేయడమే కానీ ఎవరైనా చనిపోయిన వారికి కూడా వాళ్ళ ఇంటికి సందర్శించి వాళ్ళకి అక్కరవసరాలు అన్ని తీర్చడమే కానీ ప్రతి శుభకార్యాలకే కానీ అన్ని కార్యాలకు అటెండ్ అయ్యి నేనున్నా మీకు అని చెప్పేసి ఒక తోడు నీడగా నిలిచినటువంటి మా అన్నయ్య గారు భూమన్న. ఆ భూమన్న గారికి అందరు కూడా ఇక్కడ నందిపేట గ్రామ ప్రజలందరూ కూడా దీవించి ఆశీర్వదించి గెలిపించాలని చెప్పేసి మేము అందరం కోరుతున్నాం. భూమయ్య సారు అతని భూమి అమ్ముకొని ప్రజాసేవ చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు చెప్పండి. అతను భూమి అమ్ముకున్నాడు. భూమన్న గారి యొక్క ఆశయం ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ఆశీర్వచనం ఏదైతే ఉన్నదో ప్రజాసేవ చేయాలని చెప్పేసి వాళ్ళ నాన్నగారి యొక్క ఒక స్ఫూర్తి, ఆ స్ఫూర్తిలో భాగంగా కూడా తనకున్న భూమిని నందిపేటలో ఒక వార్డు నెంబర్ అయినా కాడ 3వ వార్డు నెంబర్ అయినా కాడ ఈ గల్లీ ఏం మంచి లేకుండా అసలు ఈ గల్లీలో ఉన్నోళ్ళు మా సీను కాకుండా ఒక రోడ్ లేకుండే బరాబర్ కరెంట్ లేకుండే నేను ఇక్కడనే ఇల్లు కొనుక్కుంటే ఫ్యాన్ సుఖ తిరగలే ఫ్యాన్ తిరగకపోతే వెంటనే అధికారులను సంపాదించి 3 ట్రాన్స్ఫర్లను వేయించడం జరిగింది. ఇలా ఎన్నో ఏసీలు నడుస్తున్నాయి ఎండాకాలంలో, లేకుంటే కరెక్ట్ ఫ్యాన్స్ ఇట్లా కట్టెతో దింపుకున్న కాలాలు ఉన్నాయి ఈ ఏరియాలో. ఒక రోడ్ లేకుండే, సీసీ రోడ్ లేకుండే, నల్లలు లేకుండే, బరాబరి కరెంటు వైర్లు లేకుండే, కాంబోలు లేకుండే. ఈ సంత కొన్ని పైసలు ఒక 10-12 లక్షలు నా జేబులోకి వెళ్ళి పెట్టడం జరిగింది. అవిట్లకి సీసీ రోడ్లలో పోసేటప్పుడు సుఖ వాటర్కి కానీ దేనికి కానీ చిన్నల ఖర్చులు ఏమున్నా నా సొంత జేబులోకి వెళ్ళి ఇచ్చడం జరిగింది. ఈరోజు నేను నామినేషన్ వేస్తున్నా కాబట్టి మీరందరూ నందిపేట ప్రజలు ఎవరు ఏంది మంచి వాళ్ళని చూసి ఓటేసి గెలిపించుకోండి. పైసలు ఉన్న వాళ్ళకే ఓటేస్తే మీకు 5 ఏళ్ళ రాక చుక్కలు చూపెడతారు. మీరు ఖచ్చితంగా మాన్పూర్ భూమేష్కి ఓటేసి గెలిపిస్తారని నేను ముస్లిం అక్క చెల్లెళ్ళందరికీ హిందూ సప్పు అందరి వాడిని నేను మాన్పూర్ భూమేష్ అంటే అందరి వాడని ఒక పేరు వచ్చింది. అది అందరు ఆ బిరుదు ఇచ్చింది మీరే కాబట్టి ఇవాళ నేను నామినేషన్ వేస్తున్నా. నా గుర్తు రాగానే టీవీలో వీళ్ళు అన్నిట్లా ఫోన్లో వీళ్ళు అన్నిట్లా పెట్టడం జరుగుతుంది. జై నందిపేట్. మాన్పూర్ భూమేష్ గారు చాలా మంచి వ్యక్తి. ఎన్నో రోజుల నుంచి మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. అందరికి అందుబాటులో ఉంటాడు. పేదవాళ్ళకు కూడా ఎప్పుడు ఏ సమయానికైనా ఫోన్ చేసినా కానీ వస్తాడు, అందుబాటులో ఉంటాడు. మంచి అభ్యర్థి. ఆయనకు మీ ఓటు హక్కు వేసి ఆశీర్వదించగలని కోరుచున్నాను. భూమయ్య సార్ గెలిస్తే ఏం చేస్తారు సార్? మంచి అభివృద్ధి చేస్తాడని మేము ఆశిస్తున్నాం. ఇంతవరకు ఏమేం చేశారు సార్? ఇన్ని సంవత్సరాలు చేశారు. పేదవాళ్ళకు కూడా మంచి అందుబాటులో ఉన్నాడు. ఎప్పుడు ఎవరు ఫోన్ చేసినా ఏ అర్ధరాత్రి అయినా కానీ వెళ్ళి మంచి వాళ్ళకు ఆదుకుంటాడు. మంచి సేవా కార్యక్రమాలు చేస్తాడు. ఏమేం చేసిండు ఇంతవరకు? చాలామందికి పేదవాళ్ళకు బియ్యం కానీ డబ్బులు లేని వాళ్ళకు డబ్బులు పంచుడు, ఈ రోడ్లు కానీ అవన్నీ మంచి చేయించడము. ఎప్పుడైనా స్ట్రీట్ లైట్లు లేకపోతే స్ట్రీట్ లైట్లు ఎప్పుడు ఫోన్ చేసినా వచ్చి రావడము, డ్రైనేజ్ దించడం, ఇవన్నీ కార్యక్రమాలు బాగా సేవా కార్యక్రమం చేసిండు ఇంతవరకు. ఇంకా సర్పంచ్ అభ్యర్థి గెలిస్తే ఇంకా బాగా చేస్తాడని మేము ఆశిస్తున్నాం. తల్లిదండ్రులు లేని వాళ్ళకి ఎవరికైనా మ్యారేజ్ చేయించిందా సార్? చేయించిండు, కొంతమందికి వేయించిండు. వాళ్ళ పేర్లు ఇప్పుడు నాకు తెలియదు కానీ చేయించిండు. మంచి కార్యక్రమాలే చేసిండు. మనుషులు చచ్చిపోతే కూడా వాళ్ళకి సాయం చేసిండు. సాయం చేస్తాడు, ముందు ఉంటాడు. ఎవరైనా సరే కులం మొత్తం అని భేదం లేకుండా మంచిగానే సేవ చేస్తాడు. చాలా సంతోషం అనిపిస్తుంది. బట్టలు గిట్లా ఏమైనా సాయం చేసిన బట్టలు పంచిండు, రకాలుగా చేస్తుంటాడు. బట్టలు కానీ మనకు ఇంకా అన్నదానం కార్యక్రమాలు అలాంటి డబ్బులు ఇవ్వడము, బియ్యం ఇవ్వడము, కులం మొత్తం అని భేదం లేకుండా. కానీ తల్లి తండ్రి లేని వాళ్ళకు, అనాథ పిల్లలకు పెళ్ళిళ్ళకైతే సాయం తప్పకుండా చేస్తాడు సార్. ఎందుకంటే మన దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి. నేనే ఆల్రెడీగా చెప్పినోడిని
వారు సాయం చేసిండు కూడా నా దగ్గర అది కూడా ప్రూఫ్ ఉంది. ఇంతకు ముందు కూడా ముంగడే చెప్తున్నాం కదా నేను. ముందు కూడా చేస్తాడని చెప్పి మేము ఆశిస్తున్నాం. తప్పకుండా అభ్యర్థి సర్పంచ్ అభ్యర్థిగా గెలిచినా గెలకుండా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.